దావిదరాజు గారు వారి ఫ్యామిలీ అందరినీ శుభ్దిందాం. దేవుడికి స్తోత్రములండి. తల్లి గారికి, తండ్రి గారికి, వచ్చిన చావకులకు, సేవకురాలకు, విశ్వాస అయిన వారికి, ఇక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారు, నా కుటుంబ సభ్యులకు, అలాగే వచ్చిన బంధువులకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నానండి. కూటము ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మేము సేవకు వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు మేము తాటాకింట్లోనే, తర్వాత రేకులు వేసుకుని ఉండటం జరిగింది. 2016 వచ్చేటప్పటికి ప్రభువారు మేము గృహము 2015లో ఉపదేశామండి. 2016 వచ్చేటప్పటికి మంచి బిల్డింగ్ని దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి తండ్రి గారు గృహప్రవేశ కూటాన్ని ఏర్పాటు చేసినప్పుడు తండ్రి గారు తల్లిగారితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూటాన్ని 2016 నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి సంవత్సరము ప్రభువారు చక్కగా జరిపిస్తున్నారు. ఎన్నిటికీ మేము ఇలాంటి గృహంలో ఉండటానికి కారణము అయినప్పటికీ తల్లిగారు, తండ్రి గారు మమ్మల్ని 2016లో నేను నా జీవితం అయిపోయింది అనుకున్న సమయాల్లో కూడా తల్లిగారు, తండ్రి గారు మమ్మల్ని బలపరిచి మళ్ళీ ఈ విధంగా ఉండటానికి కారణాన్ని ప్రభువారు తల్లిగారి ద్వారా మాకు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే బిడ్డలైన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే రాబోయే కాలంలో ఈ గృహప్రవేశ కూటాన్ని ఇంకా ప్రభువారు ఎంతో ఘనంగా సంతోషంగా జరిపించాలని కూడా మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా ఇశ్రాయేల్ రాజు వివాహం విషయంలో మేము ప్రతి సంవత్సరము అంటే ప్రభువారు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇంట్లోకి వెళ్ళిన కూటము, అలాగే అన్ని కూటాలు ప్రభువారు మేము చేస్తున్నామో తెలుసు. మా ఆలోచన ఏంటంటే ఇశ్రాయేల్ రాజు కూడా వివాహం జరిగి ఆ సమయము కూడా ఆ డేట్ని ప్రకారం కూడా కూటాన్ని ఏర్పాటు చేసుకుంటామని మేము తీర్మానం చేసుకున్నాం. తల్లిగారికి కూడా తండ్రి గారికి మేము చెప్పి ఉన్నాం కనుక మీరు అందరూ వచ్చిన వారందరూ కూడా చక్కగా ఆ గుమ్మాడికి మంచి వివాహం, మంచి బిడ్డ, మంచి సేవకురాలు రావాలని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ సమయానికి ఇట్లా అయ్యగారు ఏ సమయం వచ్చినా మనకి చాలు. అయితే మీకు ఉదయకాల సమయంలో మేము ఫోన్ చేసినప్పుడు సరే తండ్రి గారు ఎవరైనా మనం ముందర తెలియపరచాలి, మన డేట్ పెట్టేసాం కదా అయ్యగారు చిత్తపడి వచ్చేస్తారులే అనుకుంటాం. ఆ సాయంత్రానికి పొద్దున్న ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినా ఏమైనా అయ్యాట అనుకుంటే కాదయ్యా మేము కూటం లేనప్పుడు మేమే చెప్తాము, మీరు రెడీగా వచ్చేసేయండి అయ్యి బయలుదేరి అనుకుంటే చక్కగా కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు. మన కూటమి కాబట్టి వచ్చిన తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఒకవేళ మేము సమయానికి మీకు తెలియపరచలేకపోతే మీ బిడ్డను నన్ను కూడా క్షమించి కూటానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు. ఇశ్రాయేల్ రాజు కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే రేపు సోమవారం ఉషారాణికి కాన్వెంట్లో వేయటానికి ఆమె ఇది ఆలోచన మార్చుకుంటుంది కాన్వెంటు. దేవుడి చిత్తము మీరందరూ కూడా ప్రార్థన చేయండి. కుమార్తె మంచి చదువు రావాలని కూడా ప్రార్థన చేయండి. ధన సహాయం కూడా ప్రభువారు సిద్ధపరచాలని కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.